ఆ ముగ్గురు నలుగురిని పక్కన పెడితే అంతా యునైటెడ్గానే ఉన్నారు. వాళ్ళేమో ఎక్కడ డీవియేట్ కాల. అండ్ ఆ సంక్షోభాలని ఎదుర్కోవటం, అధిగమించడం తెలుగుదేశం పార్టీ అవుట్ ఆఫ్ ఇట్స్ సీనియారిటీ తెలుగుదేశం పార్టీ చేసుకోగలిగింది. బట్ 15 ఏళ్ల వైఎస్ఆర్సీపీ తిరిగి కోలుకోగలుగుతుందా? అండ్ ఒకటి అదృష్టం కొద్ది ఏంటంటే ఇవాళ మీ మీద నుంచి ఆయన నింద తొలగించుకున్నారు. వాళ్ళకేదో మీరు హిడెన్ సపోర్ట్ ఇచ్చారు అని నింద కూడా మీ మీద పోయింది. ఇన్నాళ్ళు మోస్తూ వచ్చారు, అది తుడిచేసుకున్నారు. సార్, ఇప్పుడు ప్రజలు 2019లో వైసీపీ పార్టీకి ఒక అతిపెద్ద మ్యాండేట్ ఇచ్చారు, 151 స్థానాలు. దాన్ని వారు వినమ్రంగా స్వీకరించి ఏ ప్రజాస్వామ్య పద్ధతిలో అయితే ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారో ఆ ప్రజాస్వామ్య పద్ధతులు అవలంబించకుండా నియంతృత్వ నిరంకుశ విధానాలు పాటించారు. కాబట్టే ఈరోజు ప్రజలు 551 మధ్యలో ఉన్నప్పుడు 5ని చెరిపేసి ఆ ఒకటి మాత్రం మిగిల్చారు. దిస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండి. ఇక్కడ ఎవరో పాలకులు సేవకులండి. ప్రజాస్వామ్యంలో పాలకులు సేవకులు, ప్రజలు ప్రభువులు. ఈ యొక్క ఇతివృత్తాన్ని, మూల సిద్ధాంతాన్ని మర్చిపోయిన ఎవరికన్నా సరే ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు తప్పదు. ఈరోజు బయటికి రాలేన పరిస్థితి గొప్పపెట్టి నిన్న జక్కంపూడి రాజా గారి ప్రెస్ మీట్ చూసాం. ఎంత బాధపడ్డారు చూడండి. నా నియోజకవర్గ సమస్యల కోసం ప్రతి మంగళవారం నేను పట్టుకుని వెళ్తే దానికి మంగళం పాడేశారు. కనీసం ఆ పేషీలో అడుగు పెట్టని పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి, ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవం లేదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు స్వయం కృతాపరాధం. ఏ రకంగా అంటే ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెడితే అదేదో పీఠం అనుకుని, ఆకాశ అరివిల్లు అనుకుని 7 అంతస్తుల మేడలో కూర్చొని కిందకి రాకుండా, ఎవరిని కలవకుండా, ప్రజల్ని కలవకుండా, కార్యకర్తలు కలవకుండా, పార్టీ నాయకులు కలవకుండా ఉంటే ఏమవుతుందండి? అలా అన్నారు, మేము మీకు మంచి చేస్తేనే ఓటేయండి, లేకపోతే ఏదన్నారు. ప్రజలు కరాఖండిగా చెప్పారు, నువ్వు నా మంచిగా చేయలేదు, నువ్వు మంచి చేసిన మంచి కన్నా చెడు ఎక్కువ చేశారని చెప్పి నిర్ద్వందంగా చెప్పారు. ఈరోజు ఆ పార్టీ యొక్క మనుగడే ప్రశ్నార్థకం అయిపోయింది. ఆ పార్టీ యొక్క మనుగడే గెలిచిన 11 మందిలో తెలిసిన మొఖాలు బహుశా 2 అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంతే. మిగతా ఏ మొహం అంటే మనకు మిత్రుడు ఉన్నాడు, మన ప్యానలిస్టు చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు వచ్చారు. ఆయన ఒకరు గెలిచారు, అది మనకైతే తెలుసు. మరి జనరల్ కి 5.5 కోట్ల ప్రజలకి తెలిసిన వాడు అంటే ఆ ఇద్దరే. ఆ 9 మంది ఎవరో వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఆ పార్టీ ఎలా మనుగడ వస్తే ఏంటో అనేది వాళ్ళకే ప్రశ్నార్థకంగా ఉంది. చూస్తున్నాం ఏ రకంగా కొంతమంది చెప్తున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకళ్ళు, లేకపోతే ధనుంజయ రెడ్డి గారు ఈ రకంగా చేసి పెట్టారు అని చెప్పేసి. అంటే ప్రజలు అక్కడ అసలు యాక్చువల్గా సంవత్సరం క్రితమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయండి. అప్పుడు ఉమ్మడి 9 రాష్ట్రాలు కలిపి జరిగే ఎన్నికలు జరిగితే నిర్ద్వందంగా 3-3 వైసీపీ ఓడిపోయింది. అప్పుడున్నా సరే వారికి అర్థం కాలేదు ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, వారు చేస్తున్నటువంటి విధానం ఏ రకమైన విధానం. అటు ప్రజలతోనూ కావచ్చు, కుటుంబ సభ్యులతోనూ కావచ్చు. కుటుంబాన్ని వదిలేసుకున్నారు, ప్రజల్ని వదిలేసుకున్నారు. ఆఖరికి రైతులకి పరామర్శకి వెళ్తే అక్కడ ఒక పెద్ద వేదిక, పూలు పెట్టి అక్కడ ఏంటి వైపరీత్యం? అసలు ఏ ముఖ్యమంత్రి ఏ నగరానికి వెళ్ళినా ఇన్ని దశాబ్దాల చరిత్రలో, నా యొక్క రాజకీయ జీవితం 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా షాపులు బంద్ చేయటం, పరదాలు కట్టడం, స్కూళ్లు బంద్ చేయటం ఎక్కడన్నా ఇప్పుడు చూసామండి చరిత్రలో? ఏ ముఖ్యమంత్రిని, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడండి, పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రిని, షాపులు బంద్ చేసిన ముఖ్యమంత్రిని, స్కూల్ బంద్ చేసిన ముఖ్యమంత్రిని ఎవరిని చూడలేదు. చెట్లు నరికేసిన ముఖ్యమంత్రి. ఇది అహంకారం కాకపోతే ఏంటండి? అహంకారం కాకపోతే ఎవరు చేయండి? ఆ రోజు చూడండి, ఆయన మాట్లాడితే ఆల్మోస్ట్ ఆయన కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి? మేము ప్రతిపక్షంలో ఉండి ముత్తుకుంటున్నాం. ఆఖరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను మీ డిబేట్ లో కూడా చెప్పాను వాసుదేవన్ గారు, అసలు మన భూమికి, మన పట్టాకి ముఖ్యమంత్రి ఫోటో ఏంటి? ముఖ్యమంత్రి శాశ్వతం అండి? ఒక రాష్ట్రానికి ఒక లోగో ఉంటది, ఎంబ్లం ఉంటది, ఆ ఎంబ్లం ఉంటది, అంతే ఉండాలంతే. ముఖ్యమంత్రి ఫోటో ఏంటి? మా పొలంలో వేసినటువంటి సరిహద్దు రాళ్ల మీద కూడా ముఖ్యమంత్రి ఫోటోలా ఏంటి? పెట్ సార్,